హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని కొబ్బరికాయ చట్నీ అండి. ఇది ఇడ్లీలోకి దోశలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఒక ఇడ్లీ దోశ కూడా ఎక్స్ట్రా తింటారండి, అంత బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. అందులోకి కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసాను. ఇది 2 స్పూన్స్, అది 2 స్పూన్స్ వేసానండి. ఇప్పుడైతే ఒకసారి ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయ్యాక కారానికి తగినంత పచ్చిమిర్చి, ఎండుమిర్చి తీసుకున్నాను. నేనైతే 4 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసి వేయించానండి. ఈ పోపునైతే బాగా ఫ్రై చేయాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇప్పుడైతే మనకి పోపు ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాను. మనకి పోపు అయితే చల్లారాలండి. తర్వాత మిక్సీ జార్ తీసుకున్నాను. అందులోకి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు అయితే వేసేయాలండి. కొబ్బరికాయనైతే మీడియం సైజులో చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి పోపు కూడా చల్లారిపోయింది. ఈ పోపును కూడా మిక్సీ జార్లో వేసేసానండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలండి. వాటర్ మరి ఎక్కువ అవసరం ఉండదు, తగినంత అయితే వేసుకోవాలి. వాటర్ వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా పేస్టులాగా అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి, మంచి కాంబినేషన్ కూడా. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇడ్లీ దోశలోకి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. చూడండి, నేనైతే మిక్సీ పట్టేసాను. ఇలా సాఫ్ట్గా మిక్సీ పట్టాలండి. ఇప్పుడైతే మనకి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది కదా, దాన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టానండి. కొబ్బరి చట్నీకి మనం పోపు పెట్టుకుంటేనే దాని టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. పోపునైతే స్కిప్ చేయొద్దు. ఇప్పుడైతే నేను బౌల్లోకి తీసేసానండి. తర్వాత పోపు కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు కొద్దిగా వేసానండి. ఇప్పుడైతే వీటిని లైట్గా ఫ్రై చేయాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టాలండి. వీటిని బాగా ఫ్రై చేయాలి. కొబ్బరికాయ కూడా హెల్త్కి చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇలా కొబ్బరికాయతో చట్నీ చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరికాయ మిగిలిపోయినా సరే ఇలా చట్నీ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనకి పోపు కూడా ఫ్రై అయిపోయింది. దీన్ని కూడా మనం చట్నీలో అయితే వేసేద్దాము. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది టిఫిన్స్లోకి అయితే సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఇష్టంగా తింటారు. ఈ కొబ్బరి చట్నీతో ఒకసారి ఇడ్లీని రుచి చూసారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇదే కాంబినేషన్తో ఇష్టపడతారండి, అంత బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని మనం మిక్స్ చేసేసుకుని టిఫిన్తో సర్వ్ చేసుకోవడమే. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఒక 3 డేస్ వరకు కూడా స్టోర్ అవుతుంది. ఈ వీడియో నచ్చిందండి? నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.